ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. వేదాంత శాస్త్రంలో కొన్ని పాత్రలుంటాయి. అవి ఎప్పుడూ చర్చల్లోనే ఉంటాయి. ఎన్నో అపార్థాలకు గురవుతాయి. అలాంటి ఒక పాత్ర గురించే ఈరోజు మనం లోతుగా పరిశీలించబోతున్నాం. సైతాను అంటే పడిపోయిన దేవదూతనా? మనందర్నీ వెనకనుంచి నడిపించే ఒక అతీంద్రియ శక్తా? చాలామంది అవును అని అనుకుంటారు కదా. కాని అసలు విషయమేంటంటే, శతాబ్దాలుగా వస్తున్న కథలను, నమ్మకాలను కాసేపు పక్కనపెట్టి మనం నేరుగా మూల గ్రంథాల్లోకి వెళ్లి చూస్తే అక్కడ మనకు కనిపించే కథ పూర్తిగా వేరేగా ఉంటుంది. అంటే బైబిల్లో ఉన్న సమాధానం మనం సాధారణంగా అనుకునేదానికి భిన్నంగా ఉండొచ్చనమాట. మరి అసలు నిజమేంటి? అది తెలుసుకోవాలంటే మనం నేరుగా మూలాల్లోకి వెళ్లాల్సిందే. సరే, మన అన్వేషణ ఇక్కడ నుంచే మొదలుపెడదాం. సరే, మొదటగా మనం పాపం యొక్క నిజమైన మూలమేంటో చూద్దాం. మనం అడగాల్సిన మొట్టమొదటి, చాలా కీలకమైన ప్రశ్న ఇదే. అసలు బైబిల్ ప్రకారం ఈ పాపం లేదా చెడు అనేది ఎక్కడ్నుంచొస్తుంది? అది మన బయటనుంచి వచ్చే శక్తా, లేక మరేదైనా కారణముందా? ఇక్కడ చూడండి, ఈ మూల గ్రంథం మొత్తం 7 కీలకమైన సూత్రాల మీద తన వాదనను నిర్మించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ 7 సూత్రాలు కూడా పాపానికి, శోధనకు కారణం బయట ఎక్కడో ఉందని చెప్పట్లేదు. దానికి బదులుగా ఆ మూలం మనిషిలోనే, మనలోనే ఉందని స్పష్టంగా చూపిస్తున్నాయి. అంటే ఇదంతా మనలోపల జరిగే ఒక అంతర్గత పోరాటమన్నమాట. ఇర్మియా గ్రంథంలోని ఈ మాట చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది అస్సలు విషయాన్ని సూటిగా చెప్తుంది. సమస్య బయటెక్కడో లేదు. చెడుకు నిజమైన మూలం మన లోపలే ఉంది, అంతర్గతంగా ఉంది అనేదే ఇక్కడి ప్రధానమైన ఆలోచన. సరే, ఇప్పుడసలు విషయానికొద్దాం. చాలా ఆసక్తికరమైన పాయింట్ ఇది. బైబిల్లో 2 వేర్వేరు పదాలున్నాయి, డెవిల్ ఇంకా సైతాన్. మనం చాలాసార్లు ఈ రెండింటినీ ఒకేలా వాడేస్తాం, కాని వాటి అర్థాలు వేరు. వాటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ముందుగా డెవిల్ అనే పదం గురించి మాట్లాడుకుందాం. ఇది గ్రీకు పదం డయాబోలోస్ నుంచి వచ్చింది. దీని అర్థం నిందలు వేసేవాడు లేదా అతిక్రమించేవాడు. ఇది ఎక్కువగా కొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇది ఒక వ్యక్తి పేరు కాదు. ఇది మనలో ఉండే పాప స్వభావాన్ని, మన శరీర వాంఛలను వర్ణించడానికి వాడిన ఒక బిరుదు మాత్రమే. మరి సైతాన్ సంగతేంటి? ఇది హీబ్రూ పదం. దీన్ని అనువదించకుండా అలాగే వాడారు. దీనికి అర్థం విరోధి లేదా వ్యతిరేకి. ఇది సాధారణంగా దేవుడికి, ఆయన సత్యానికి లేదా ఆయన ప్రజలకు వ్యతిరేకంగా నిలబడే మనుషులను, ముఖ్యంగా మతపరమైన వ్యతిరేకులను సూచించడానికి వాడారు. ఈ రెండిటి మధ్య తేడాను ఈ స్లైడ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. చూడండి, డెవిల్ అనేది గ్రీకు పదం, కొత్త నిబంధనలో కనిపిస్తుంది, మన లోపలి ఉన్న పాపాన్ని సూచిస్తుంది. మరోవైపు సైతాన్ అనేది హీబ్రూ పదం, పాత నిబంధనలో ఉంది, మనకు బయట ఉండే ఒక మానవ విరోధిని సూచిస్తుంది. సో ఒకటి అంతర్గత సమస్య, మరొకటి బాహ్యశత్రువు. సరే, డెవిల్ అంటే మనలోని పాపం, సేతానంటే మానవ విరోధి అని అనుకుంటే మరో ప్రశ్న వస్తుంది. మరి దయ్యాల సంగతేంటి? కొత్త నిబంధనలో వాటి గురించి చాలాసార్లు ప్రస్తావించారు కదా. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ డైమాన్ లేదా దయ్యం అనే భావన బైబిల్లో కాకుండా పురాతన గ్రీకు సంస్కృతి నుంచి వచ్చిందని ఈ మూలగ్రంథం చెబుతోంది. క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల నుంచే ఈ పదం వాడుకలో ఉంది. కాలక్రమేణా దాని అర్థం మారుతూ వచ్చింది. కొత్త నిబంధన కాలానికొచ్చేసరికి ఈ పదం ఒక ప్రతికూల అర్థాన్ని సంతరించుకుని ప్రజాసంస్కృతిలో పాతుకుపోయింది. ఉదాహరణకు మత్తయి సువార్తలోని ఈ వచనం చూడండి. ప్రభువా, నా కుమారుణ్ణి కరుణించు, వాడు చంద్రరోగి. ఇక్కడ చంద్రరోగి అంటే చంద్రుడి వల్ల రోగం వచ్చిందని కాదు. అది ఆ కాలంలో మూర్ఛవ్యాధిలాంటి వాటిని పిలిచే ఒక సాధారణ పదం. ఆనాటి ప్రజల భాషలో వారి నమ్మకాలకు అనుగుణంగా ఇలాంటి పదాలు వాడేరన్నమాట. సో దయ్యం పట్టినవాడు లేదా అపవిత్రాత్మ వంటి మాటలు ఆ కాలంలో ఉన్న అనారోగ్యాలను, మానసిక సమస్యలను వర్ణించడానికి వాడిన పదబంధాలు. ఇవి వైద్యపరమైన నిర్ధారణలు కావు. యేసు ఆ ప్రజలతో మాట్లాడటానికి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వారి భాషనే వాడారని ఈ మూలం వాదిస్తోంది. అంటే ఇక్కడ అసలు పాయింట్ దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా అనేది కాదు.
అసలు విషయమేంటంటే, యేసు చేసిన స్వస్థతలు ఆ రోగానికి కారణం శారీరకమైనా లేక వాళ్ళు నమ్మినట్టు ఏదైనా మూఢనమ్మకమైనా వాటన్నిటికంటే గొప్ప శక్తిని ప్రదర్శించాయి. అదే ఇక్కడ ముఖ్యం. సరే, ఇవన్నీ మనల్ని చివరి బహుశా అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తాయి. అదే బాధ్యత. అంటే ఈ కొత్త అవగాహన మన వ్యక్తిగత బాధ్యత గురించి మనకు ఏం చెబుతోంది? మనం ఇప్పుడుదాకా చూసిన విషయాలన్నిటినీ కలిపి చూస్తే బైబిల్లో చెప్పిన శత్రువు 2 రకాలుగా ఉన్నాడు. ఒకటి, మన లోపల పాపంతో మనం చేసే అంతర్గత పోరాటం. 2, మనకు బయట మనుషుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత. అంటే మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధం ఏదో అతీంద్రియ శక్తితో కాదు, మన హృదయంలో మన చుట్టూ ఉన్న మానవ వ్యవస్థలతోనే జరుగుతోంది. మరి పాపానికి మూలం మనలోనే ఉంటే అంతిమంగా దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. చెడుకు కారణం బయటి శక్తి కాదు, మనల్లోనే ఉంది అన్నప్పుడు దానికి జవాబుదారీతనం ఎవరిది? ఇది చాలా లోతైన ప్రశ్న కదా.